55వ అధ్యాయము 6-7 వచనంలో ఆయన అంటాడు కదా, యెషయా గ్రంథము, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను మీరేం చేయండి, వేడుకొనుడి. యేసు ప్రభువారు పదే పదే మన జీవితంలోనికి ఆయన వచ్చి మనల్ని ఆహ్వానించుచున్న కాలం ఏదైతే ఉన్నదో అది చాలా పరిపూర్ణమైన కాలము. ఆ కాలమును మనం ఏం చేసుకోవాలంటే మన జీవితంలో సద్వినియోగం చేసుకోవాలి. యేసు ప్రభువారు మనలను సద్వినియోగం చేసుకునే రీతిగా ఎన్నో అవకాశాలు మనకిస్తున్నాడు, ఎన్నో ఆపర్చునిటీస్ దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను, ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలని ఆశపడేటువంటి దేవుడు బాల్యంలో నమ్ముకోలేదు, యవనంలో నమ్ముకోలేదు, వృద్ధాప్య వయస్సులోనైనా నన్ను తెలుసుకుంటాడేమోనని దేవుడు వేచి చూచేవాడే గాని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు.